కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతల జయంతులు వర్ధంతులను నిర్వహిస్తున్నారని, మహనీయులను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. అధికారికంగా చేపట్టాల్సిన చాకలి ఐలమ్మ వర్ధంతి రోజున కనీసం విగ్రహాన్ని శుద్ధి చేయని దుస్థితి నెలకొందని రేవంత్ సర్కార్పై పుట్టమధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలమ్మ గారి 40వ వర్ధంతిని వారి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా మహనీయులను గౌరవించలేదు. వారి యొక్క పోరాటాల స్ఫూర్తిని ఎన్నడూ కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కుమ్రం భీం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణను సాధించి మహనీయులను తెలంగాణ రాష్ట్రంలో వెలికి తీస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాకలి ఐలమ్మ జయంతులు వర్ధంతులను అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం ఇవాళ విగ్రహానికి నీళ్లు పోసి కూడా కడగలేదు, శుద్ధి చేయలేదు. అంటే వాళ్లకు ఏ విధమైనటువంటి మహనీయుల మీద భావన ఉన్నదో కనబడతా ఉన్నది. ఏ మాత్రం ఈ సమాజం కోసం పనిచేయని మీ నాయనకు మొక్కుమంటారు, మీ నాయనను పూజించమంటారు, ఇంటింటికో విగ్రహాన్ని పెట్టుకోమంటారు. మా నాయన విగ్రహం పెట్టుకున్న వాళ్ళకే పదవులు పథకాలు ఇస్తామంటారు. ఈ నీతి ఈ సమాజానికి తెలవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వర్ధంతిని గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్వహిస్తుందని, వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే తెలంగాణ సిద్ధించిందనే విషయాన్ని చాటి చెప్తామని